ఫిలిమ్స్ చూసేటప్పుడు మీరు కేకలు పెడతారో, క్రికెట్ చూసేటప్పుడు కేకలు పెడతారో అంతకు మించి ఉండాలి. ఓకేనా? వెరీ గుడ్. సే నౌ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్, సూపర్ చిల్డ్రన్. మీరు గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్, ఏ ప్రైవేట్ స్కూల్ కి తగ్గేదే లే కదా. వెరీ గుడ్. వెల్ ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు కదా మీకు. గవర్నమెంట్ సకాలంలో ప్రతి ఒక్కటి అందిస్తుంది మీకు, అవునా? ఇంకేం కావాలి మనకు? ఇంకేమి అవసరం లేగా. పేరెంట్స్ మంచిగా చూస్తున్నారు మనతో, అవునా? అన్ని ఇస్తున్నారు కదా ఫెసిలిటీస్ మనకి. అలాగే మొబైల్ కూడా అందరికి ఇస్తున్నారు కదా ఇంట్లో. వెరీ గుడ్. మొబైల్స్ అందరికి ఇస్తున్నారుగా. నిజం చెప్తున్నాం, కొద్దిసేపు. ఓకేనా? టీచర్స్ లేరు అనుకోండి. ఓకే, ఎంతసేపు ఒక్కొక్కరు చూస్తారు చెప్తారా నాకు? 1 అవర్. రోజుకు 1 అవరా? రోజుకు 1 అవర్. ఓకే. మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్. రోజుకి 1 అవర్. వెరీ గుడ్, సూపర్. 1 మినిటా? 1 మినిట్సా? ఫోనే చూడవా? ఎందుకు? అయ్యో, సూపర్ స్టూడెంట్. ఒకసారి క్లాప్ ఇచ్చేయండి. నాన్న ఫోన్లో యూట్యూబ్ వస్తుందా నాన్న? వస్తుంది. అమ్మ ఫోన్లో? ఇద్దరు ఫోన్లోనే వస్తుంది. ఫొటోస్ తీసుకునే ఆప్షన్ ఉందా? వీడియోస్ తీసుకునే ఆప్షన్ ఉందా? ఇన్స్టాగ్రామ్ వస్తుందా? ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాది ట్రైల్స్ చూసినావా? దాంట్లో ట్రైల్స్ చూసావా? వీడియో చూసావు? వెరీ గుడ్. ఫోనే చూడు. యూట్యూబ్ తెలుసు, ఇన్స్టా తెలుసు, ఫేస్బుక్ తెలుసు కదా. తెలుసు కదా, అన్నీ తెలుసు. సూపర్. ఫోన్ చూడకముందే ఇన్ని తెలుసు. బుక్స్ రోజు చూస్తావు కదా బంగారు? బుక్స్ రోజు చూస్తావు. బుక్స్ రోజు చూస్తావుగా? బుక్స్ రోజు చూస్తావు. మొత్తం లెసన్స్ అంతా వచ్చేసా నీకు? కొంచెం. వెరీ గుడ్. రోజుకి 5 minutes అంత గుర్తుండే నువ్వు. సూపర్. వీడైతే 1 మినిట్కి యూట్యూబ్, ఇన్స్టా అన్నీ తెలుసు వానికి. సరే, నీకు ఫోన్లోనైనా ఏమేమి తెలుసు? యూట్యూబ్ ఒక్కటే తెలుసా? ఇంకేమీ తెలీదు. యూట్యూబ్లో ఏమేమి చూస్తావు అన్న? ఏమేమి వీడియోస్? చదువు గురించి మాత్రమే చూస్తావు యూట్యూబ్లో కూడా? కథలు చూస్తావు? ఓకే, సూపర్. నాన్న ఒక్కటి చెప్తాను చూడండి. ఫోన్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ఇన్స్ట్రుమెంట్. ఫోన్ బ్యాడ్ ఇన్స్ట్రుమెంట్ కాదు, అవునా? ఎలా బ్యాడ్ ఇన్స్ట్రుమెంట్ కాదు చెప్పండి? ఫోన్ ఎప్పుడు బ్యాడ్ ఇన్స్ట్రుమెంట్ కాదు, అవునా? గుడ్ ఇన్స్ట్రుమెంటేనా? ఎలా గుడ్ ఇన్స్ట్రుమెంట్? ఎలా అని చెప్పనా? కొన్ని యూజెస్ చెప్పుకున్నామా దాని గురించి, ఆ తర్వాత ఇంకొక దాని గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ యూజెస్ చెప్పుకున్నాం. ఏ దానికి యూజ్ అవుతుంది చెప్పండి మీరు? ఒక్కొక్కరు లేసి చెప్పాలి. ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళు మాత్రం లేయాలి. వెరీ గుడ్. కమ్యూనికేషన్ పర్పస్ యూజ్ అవుతుంది కదా. ఎమర్జెన్సీగా మనమైతే ముందు కాలంలో, ఎప్పుడో కాలంలో పావురాలు నేర్చుకొని పోయేవాళ్ళు. పావురాలు లెటర్స్ నేర్చుకొని పోయి ఇచ్చేవంట. అది చాలా లేట్ ప్రాసెస్. ఆ తర్వాత పోస్ట్ ఆఫీస్ వచ్చింది, అవునా? పోస్ట్లో పంపించేవాళ్ళం. ఇలా ఎదుగుతూ ఉన్న సమాజంలో మనకి ఫోన్ ఒకటి వచ్చింది. ఎప్పుడు? గ్రహం బెల్ ఒక ఫోన్ కనిపెట్టాడు. అది కూడా మంచి ఇన్స్ట్రుమెంటే. అంటే అప్పుడు కమ్యూనికేషన్ మాత్రమే ఉంది ఆ ఫోన్లో, అవునా? ఏ ఫోను? ట్రిమ్ ఫోన్ చూసారా మీరు? చూసారా? ఆ ఫోన్ ఉన్నప్పుడు కమ్యూనికేషన్కి, అంటే
తల్లి తండ్రితో మాట్లాడడానికి, పిల్లలు తండ్రితో మాట్లాడడానికి, లేక బ్రదర్స్ సిస్టర్స్ మాట్లాడడానికి, రిలేటివ్స్ మాట్లాడడానికి, ఎమర్జెన్సీని ఎక్కడో సోల్జర్స్ వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఎమర్జెన్సీని తెలుసుకోవడానికి, ఇలాంటి వాటికి మాత్రమే ఫోన్ ఉపయోగపడేది. అవునా? కానీ ఆ తర్వాత కాలంలో చిన్న మొబైల్ వచ్చింది. అవునా? పిజియన్ మొబైల్ వచ్చింది. దాంట్లో ఏమీ ఆప్షన్స్ లేదు. ఇప్పుడు బయట పోయే వాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఏ టైంకి వస్తారు అని తెలుసుకోవడానికి ఉపయోగపడింది ఈ ఫోన్. అది కూడా మంచి ఫోనే. అది పాకెట్లో పెట్టుకునే వాళ్ళు వేరే యూజ్ ఏమీ ఉండేది కాదు. దాంట్లో రేడియో వచ్చేది కాదు. ఫోన్ ఆపరేట్ చేసేది ఒక దానికి కమ్యూనికేషన్కి మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. దట్ ఈజ్ ఆల్సో గుడ్ ఆల్సో. నెక్స్ట్ మళ్ళీ వచ్చింది. నెక్స్ట్ 2G వచ్చింది, 3G వచ్చింది, 4G వచ్చింది, 5G. ఇప్పుడు 5G కూడా వచ్చింది. ఇంప్రూవ్ అవుతుండే కాలానికి తగ్గట్టుగా అది కూడా మాడిఫై అవుతూ వచ్చింది. మనకి ఎన్నో విషయాలు నేర్పుతూ వచ్చింది. అవునా? ఇప్పుడు ఎక్కడెక్కడో ఉండే విషయాలన్నీ మనం టీవీ చూడక్కర్లేదు, మనకి మొబైల్లో వస్తుంది. అవునా? రేడియో వినక్కర్లేదు, మొబైల్లో ఉంటుంది. క్రికెట్ ఎక్కడో జరుగుతూ ఉండేది, మొదలు అందరూ కూర్చొని టీవీ ముందర కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అవన్నీ ఏం అవసరంలా, ఎవరి మొబైల్ ముందర వాళ్ళు కూర్చొని నీట్గా వీక్షించవచ్చు. అవునా? నెక్స్ట్ కేటగిరీ ఏది? ఎడ్యుకేషన్ పర్పస్ కూడా చాలా మోరల్ స్టోరీస్ దాంట్లో వస్తాయి. ChatGPT అని ఒకటి కొత్త యాప్ వచ్చింది. దాంట్లో తెలుసా? ఎంతమందికి తెలుసు? వాట్ అండ్ అప్గ్రేడెడ్ కదా? ఎంత అప్గ్రేడెడ్ అంటే మీరు, నాకు తెలుసుకోవడానికి 1 వీక్ బ్యాక్ పట్టింది, కానీ మీకు ఎప్పటి నుండో తెలుసు ChatGPT యాప్లో ఏ క్వశ్చన్కి ఆన్సర్ అయినా 10 times మోర్ దాన్ ఇస్తారు కదా. ఏ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ కావాలన్నా, ఏ లాంగ్వేజ్లో కావాలన్నా మాడిఫై చేసి అది మనకి సెకండ్లో ఇచ్చేస్తుంది. అలాగే మన ఫోటోని మాడిఫై చేసి కూడా ఇస్తుంది. నేను లాయర్గా చూపించండి నా ఫోటో ఇది మీరు ఇచ్చినారనుకో, అది ఇమ్మీడియట్గా మీ ఫోటోని ఎన్లార్జ్ చేసి లాయర్గా మీకు ఇచ్చేస్తుంది. మేము ఇలాంటి డాక్టర్గా మాకు చూడాలని ఉంది అంటే ఇప్పుడు పోయి ఫొటోస్ ఎక్కడో పోయి తీసుకొని అవసరంలా, ChatGPTలో మీరు ఒక ఫోటో ఇచ్చేసి నేను డాక్టర్ అవ్వాలి అంటే డాక్టర్ పిక్ ఇచ్చేస్తుంది. అవునా? అలాగే గూగుల్ తల్లి అని పేరు పెట్టేశారు కదా దానికి. అమ్మ చెప్పనివి కూడా చెప్పేస్తుంది గూగుల్ తల్లి. ఎక్కడ ఏ మ్యాప్ కావాలన్నా చూపించేస్తుంది, గ్లోబ్లో ఉండే అన్నీ కదా. సో ఇవన్నీ యూజెస్. ఇలాంటివే కాదు, ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి మనకు. ఇంకా కొన్ని చెప్పండి. ఎన్నెన్నో విషయాలు నేర్చుకోవచ్చు, మనకి తెలియనివి నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ కావాలి అంటే ఏం చదవాలి, ఎలా చదవాలి, దాని గురించి చిన్నప్పటి నుండి అంటే 6th స్టాండర్డ్ నుంచి మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అనేది మనకి ఈజీగా ఫోన్ ద్వారా మనం చూడొచ్చు. ఒక్కరోజు చూడండి, స్క్రాల్ చేయండి, హౌ షుడ్ ఐ బికమ్ ఏ డాక్టర్ అని మీరు టైప్ చేయండి. ఓకేనా? గూగుల్లో కానీ లేదా ChatGPTలో కానీ, యూట్యూబ్లో కానీ ఎక్కడైనా టైప్ చేయండి, ఇన్స్టాలో కానీ టైప్ చేయండి, మీకు ఇమ్మీడియట్గా మీ పోస్టర్స్ వస్తూనే ఉంటాయి. మీకు కావాల్సిందే పోస్టర్స్, మీకు కావాల్సిందే వీడియోస్, మీకు కావాల్సిందే ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. అవునా? అలా ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు. సమంత ఈరోజు ఏ శారీ కట్టుకునింది, ఈ ఫిలింలో ఎలా చేసింది, ఇప్పుడు అప్డేటెడ్ ఫిలిం ఏది రిలీజ్ అవబోతుంది, ఇలాంటివైతే కుడతాంగా మనము. అవునా లేదా? ఇంకేం టైప్ చేస్తాను నాన్న? ఏం టైప్ చేస్తావు నువ్వు? యూట్యూబ్ చూసేటప్పుడు ఏం టైప్ చేస్తావు? ఏం చూడాలనుకుంటావు? మూవీస్ ట్రైలర్ చూసావా? ఫస్ట్ మూవీస్ ట్రైలర్ చూస్తాం. అవునా? ఏ ఫిలిం ట్రైలర్ వచ్చింది, ఇలాంటివన్నీ చూస్తాం. ఫస్ట్ అవి చూడండి, చూడొద్దు అని చెప్పలేదు, కానీ వాటికి కేటాయించిండే టైం ఒక 5 minutes మనము చదువుకు కేటాయించాలి కదా. ఎలాంటి అప్డేట్స్ వచ్చాయి, ఎలాంటి మోడల్స్ వచ్చాయి. ఒక 7th స్టాండర్డ్ అబ్బాయి ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్కి CEO ఉన్నాడు అంటే కారణం మొబైల్. డూ యూ నో ఇట్? ఎవరికైనా తెలుసా? 7th స్టాండర్డ్ అబ్బాయి CEO
ఒక పెద్ద బిజినెస్ రన్ చేస్తున్నాడు. 6th స్టాండర్డ్ అబ్బాయి ఆల్మోస్ట్ 70 degrees కంప్లీట్ చేశాడు. 6th స్టాండర్డ్ అబ్బాయి. 10th స్టాండర్డ్ అబ్బాయి ఒక కొత్త ఇన్వర్టర్ మిషనే కనిపెట్టాడు. ఇలాంటివన్నీ ఎలా జరుగుతాయి? మనకి కొత్త టెక్నిక్స్ ఎలా జరిగిపోతాయి? ఇవన్నీను మనము ఫోన్ ద్వారా ఈ టెక్నిక్స్ అన్ని నేర్చుకోవచ్చు. ఎస్, మనకి టీచర్స్ చాలా విషయాలు చెప్తారు, పేరెంట్స్ చాలా విషయాలు చెప్తారు. కరెక్ట్ చెప్తారా? పేరెంట్స్ ఎన్నో మంచి విషయాలు పేరెంట్స్ చెప్తారు, ఎన్నో కొత్త విషయాలు టీచర్స్ చెప్తారు, ఎన్నో మరిన్ని కొత్త విషయాలు వచ్చిండే ఇట్లా స్పీకర్స్ చెప్తారు. కానీ నేర్చుకోవాల్సింది ఎవరు? తెలుసుకోవాల్సింది ఎవరు? దాని అవగాహన గ్రాస్ప్ చేసుకోవాల్సింది ఎవరు? కదా. కొత్త ఇన్వెన్షన్స్ కనిపెట్టాల్సింది ఎవరు? మీరు కనిపెట్టాలి. మీరు కొత్త ఇన్వెన్షన్స్ చేయాలి. మీరు అలా చేయాలి అంటే ఫోన్ ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీకు ఏం కావాలనుకుంటారో దానిలో టైప్ చేస్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ని నీట్గా ఇస్తుంది. నోట్స్ ఎప్పుడైనా మీ స్కూల్లో వినలేదనుకో, ఐ వాంట్ సచ్ లెసన్ నోట్స్ అన్ని చార్జీపీటీని అడిగారనుకో, విత్ ఇన్ సెకండ్స్ నోట్స్ ఇస్తుంది మీకు. అవునా? మ్యామ్ నేను నిన్న వచ్చిండలేదు అందుకే హోంవర్క్ రాయలేదు, మ్యామ్ నిన్న వచ్చిండలేదు నేను అందుకని లెసన్ వినలేదు, క్వశ్చన్ అందుకని రాదు అని చెప్పే అవసరమే ఉండదు. అవసరం లేదు కూడా, అలా చెప్పకూడదు కూడా. ఎందుకంటే మనం అంత అప్డేట్ అయిపోయాం రోజు రోజుకి. అవునా? కరెక్టా? నెక్స్ట్, ఇవన్నీ ఓకే బా, కానీ వాట్ ఈస్ డోంట్స్, యూజెస్ కానిది ఏంటి? ఫోన్ ద్వారా మనము ఎలాంటివి నేర్చుకోకూడదు, ఎందుకు యూజ్ చేయకూడదు అని ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? ఫోన్ యూజ్ చేయొచ్చు, ఓకే, ఫర్ సమ్ టైం. కానీ ఎక్స్టెండ్ లెవెల్స్లో చేస్తున్నారు కదా, ఎక్స్టెండ్ లెవెల్స్ అవర్స్ టుగెదర్ కూర్చుంటున్నారు కదా, ఎందుకు కూర్చోకూడదు? లేదన్నా చేయకూడదు. ఓకే, ఎందుకు? ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి? ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ అలాగే ఉండదన్నా, కానీ కొన్ని ఇన్స్టాగ్రామ్స్లో ప్రతిదీ కరెక్ట్ కాదు. యూట్యూబ్ కానీ ఇన్స్టాలో కానీ అప్లోడ్ చేసేవి ప్రతి ఒక్కటిను కరెక్ట్ కాదు. ఓకేనా? బుక్స్లో ప్రింట్ అయినవన్నీ కరెక్టే, 100% కరెక్ట్, అది మనకు తెలుసు. అవునా? బుక్స్లో ఉండే ప్రతి ఒక్కటి 100% కరెక్ట్. బికాస్ ఆ ఆథర్ నీట్గా అనలైజ్ చేసి దాని గురించి తెలుసుకొని దాన్ని రాసింటారు. అది 10 మందితో మనకి సార్ వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి మేడం వాళ్ళకి నీట్గా చెప్పగలుగుతారు. కానీ యూట్యూబ్లో అరాకొర తెలిసిండే వాళ్ళు కూడా వీడియోస్ తీసి మీకు పెడతారు, దిస్ ఈజ్ రైట్ అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రోడక్ట్ వాడండి చాలా తెల్లగా అయిపోతారు, ఈ ప్రోడక్ట్ వాడండి ఇంత జుట్టు పెరుగుతుంది, ఈ ప్రోడక్ట్ వాడండి మీ పళ్ళు నిగనిగలాడతాయి, ఈ ప్రోడక్ట్ వాడండి ఏంటి మీరు నాలెడ్జ్ ఇంప్రూవ్ అయిపోతుంది. ఇలాంటివి. ఈ యాప్ చూడండి మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, ఈ యాప్ చూడండి ఇంగ్లీష్ మీకు బాగా వస్తుంది. ఇలాంటి యాప్స్ చాలా వచ్చేసాయి మన దాంట్లో ఫోన్లో. అవునా? స్క్రోల్ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయా? కానీ ఒక్కసారి మీరు ఏదైనా అలాంటి వాటికి వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా అమౌంట్ కట్ అవుతుంది. చూసారా? అలా దీనికి 1 రూపీ కట్టండి చాలు మీరు ఫిలిం చూడొచ్చు అంటారు. ఫస్ట్ 1 రూపీనే పెడతారు, కానీ మీ డేటా వాళ్ళకి వెళ్ళి ఉంటుంది, ఇమ్మీడియట్గా మీ దాంట్లో సమ్ అమౌంట్ కట్ అయిపోతుంది. కొన్ని యాప్స్, ఇంగ్లీష్ నేర్చుకునే యాప్స్కి కొన్ని యాప్స్ ఉన్నాయి. ఆ యాప్లో 99 రూపీస్కి మీరు ఫుల్ మొత్తం అంతా నేర్చుకునేయచ్చు అని చెప్తారు. సో దాంట్లోకి ఎంటర్ అయిపోతుంది. 99 రూపీస్ కదా, ట్యూషన్కి వెళ్తే స్కూల్కి వెళ్తే ఇంత అమౌంట్ పే చేయాలి, అట్లా వద్దులే మనం 99 రూపీస్ కట్టేద్దాము అని అనుకుంటారు. దాంట్లో కట్టారనుకో ఏమవుతుంది? ఇంకా దాన్ని యాప్ని అన్ఇన్స్టాల్ చేసేకే కుదరదు, మీకు అన్ఇన్స్టాలే చేయలేరు. ఎవ్రీ మంత్ దాంట్లో నుండి అమౌంట్ కట్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ 99, తర్వాత 999, తర్వాత 9099, ఆ తర్వాత మీ బ్యాంక్ జీరో.
అవునా? ఇలాంటి యాప్స్ చాలా ఉన్నాయి కాబట్టి దాని గురించి మనం తెలుసుకొని ఉండాలి. ఫోన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి, అవి యూజ్ చేయకూడదు. ఓకేనా? అలాంటివి వచ్చినప్పుడు పొరపాటును కూడా దాన్ని నొక్కకూడదు. ఓకేలే అని మళ్ళీ ఒకసారి చూద్దాము, 2 సార్లు చూద్దాము చూడకూడదు. నెక్స్ట్ బ్యాడ్ స్క్రోల్స్ కొన్ని వస్తూ ఉంటాయి. అవునా? బ్యాడ్ స్క్రోల్స్ వస్తూ ఉంటాయా? చూస్తూ ఉంటారా మీరు కూడా? ఆ స్క్రోల్స్ వచ్చినప్పుడు ఇది చూడకూడదు అంటానే మనకి కళ్ళు దాని మీద పోతాయి. ఆటోమేటిక్గా దాన్ని చూసినప్పుడు ఏం చేస్తాం? ఒకసారి చూస్తాం, రెండోసారి ఇది తప్పు చూడకూడదు అని అనుకుంటాం, మళ్ళీ చూస్తాం, థర్డ్ మళ్ళీ ఇది చూడకూడదు అనుకుంటాం, చూస్తూ ఉంటాం. పేరెంట్స్ వచ్చినప్పుడు దాన్ని దాపెట్టేస్తాం. పేరెంట్స్ లేకపోతే ఆ ఫోన్ని మళ్ళీ వాడతాం, అదే స్క్రోల్ చేసుకుంటాం. అవునా? జరిగింది అందరికీ ఈ విషయం? జరిగే ఉంటుంది బా. నేను చూసాను చాలా మంది పిల్లల్ని కరెక్ట్గా పేరెంట్స్ వచ్చినప్పుడు ఎత్తిపెట్టేస్తారు ఫోన్ని. అవునా? అంటే పేరెంట్స్ దగ్గర దాచే ప్రతి ఒక్కటిను తప్పు అనే అర్థం. ఓకేనా? పేరెంట్స్కి చెప్పే ప్రతి ఒక్క విషయము కరెక్ట్. పేరెంట్స్కి చెప్పలేనిది, టీచర్స్కి తెలియకూడనిది ఏదైనా ఉంది అంటే, ఫ్రెండ్స్కి తెలియకూడనిది ఇలాంటివి ఏవైనా ఉన్నాయి అంటే ఖచ్చితంగా దే వర్ ఇన్ రాంగ్ రూట్. కాబట్టి టీచర్స్కి కానీ, పేరెంట్స్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి తెలిసేట్టు చేసే ప్రతి పని కరెక్ట్. పేరెంట్స్తో ఏది దాయకండి, టీచర్స్తో ఏది దాయకండి. ఓకేనా? బికాస్ దే ఆర్ ద రోల్ మోడల్స్ ఇన్ యువర్ లైఫ్. ఎవరిని చూసి పెరుగుతారు నాన్న మీరు? తల్లిదండ్రులు చూసి పెరుగుతారు, స్కూల్లో టీచర్స్ని చూసి పెరుగుతారు. అవునా? దెన్ ఓకే. ఎవరంటే ఇష్టం నాన్న? ఏ హీరో అంటే ఇష్టం? అల్లు అర్జున్. ఓకే. లేనా? నువ్వే లే. ఏ హీరోయిన్ అంటే ఇష్టం? గబ్బర్ సింగ్. హీరోయిన్ ఓయే హీరో మాత్రమే ఇష్టమా? ఓకే. మహేష్ బాబు అంటే ఇష్టం. హీరోయిన్స్ లో ఎవరు లేదు? మహేష్ బాబు. వెరీ గుడ్. ప్రభాస్. ఎందుకు ప్రభాస్ అంటే ఇష్టం? మంచి పనులు ఎలాంటివి? ఎందుకు ఇష్టం? ఏ మంచి పనులు చేశాడు? అదేనా? అతని పని అతను చూసుకుంటాడు. ఓకే. అదొకటే కాదు, ప్రభాస్ ఇంకా కొన్ని ఉన్నాయి తెలిసిన? సోల్జర్స్ కి గ్యాజెట్స్ ఇచ్చినాడు. వెరీ గుడ్. సోల్జర్స్ కి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ని ప్రెజెంట్ చేశాడు. సో అలాంటి హీరోల్ని మనం పొగడాలి, అలాంటి హీరోల్ని రోల్ మోడల్స్ గా తీసుకోవాలి. అవునా? ఎస్. మహేష్ బాబు అన్నాడు. ఎందుకు మహేష్ బాబు అంటే ఇష్టం నాన్న? ఓకే, పర్లేదు సార్. ఇది హీరో ఎందుకు ఇష్టం? మహేష్ బాబు అంటే ఎందుకు ఇష్టం? చాలా బాగుంటాడు, అందుకు ఇష్టం. అవునా? వెరీ గుడ్. సిరం లాస్ట్. ప్రభాస్. నీకు కూడా అందుకే ఇష్టమా? తను చెప్పాడని ఇష్టమా? తను హెల్ప్ చేశాడని ఇష్టమా? ఎందుకు? మామూలుగా ఇష్టం అంతే. ఓకే, సిరం. అంటే ఏదైనా ఒక హీరోని, ఇప్పుడు మహేష్ బాబు తనకి ఇష్టం అన్నాడు, హీఈస్ ఆల్సో ఏ గుడ్ పర్సన్. కొన్ని ఊర్ని దత్తత తీసుకొని ఆ ఊరిని తన సొంతం అనుకొని చూసుకుంటూ ఉన్నాడు. శ్రీమంతుడు మూవీలో మాత్రమే కాదు, తను రియల్గా కూడా అలాగే చేశాడు. అంటే ఎవరి క్యారెక్టర్ వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు తను అల్లు అర్జున్
ఎవ్రీవన్ ఈజ్ గుడ్. కానీ మనకి రోల్ మోడల్గా ఉండవలసింది ఎవరు? మన పేరెంట్స్. వీళ్ళేమైనా మహేష్ బాబు కానీ, లేక ప్రభాస్ కానీ, లేక అల్లు అర్జున్ కానీ, వీళ్ళెవరైనా మీకు ఏ ఫీజు కడుతున్నారా? మీకు కావాల్సినప్పుడు బట్టలు తీసిస్తున్నారా? తీసిస్తున్నారా? పోనీ వన్ డే వచ్చి మీకు లెసన్ చెప్పాడా? సే yes or no? మీకు కష్టంగా ఉంది అంటే ఏమైనా తెచ్చిచ్చారా? నో కదా. పోనీ ఏదైనా రోల్ మోడల్గా నిలిచారు అంటే అలాగైనా ఓకే, వాళ్ళ నుండి ఇది నేర్చుకున్నాము అందుకని మాకు ఇష్టం అంటే ఓకే కదా. దేశం కోసం పోరాడిన సోల్జర్స్ పేరు చెప్తే ఓకే, బికాస్ వాళ్ళు ప్రాణాలు వడ్డీ ఆడ ఇచ్చేస్తున్నారు కదా. అలాగే రైతులు మాకు ఇష్టం ఉంటే ఓకే, బికాస్ వాళ్ళ నుండినే 5 ఏళ్ళు మనకి నోట్లోకి పోతున్నాయి ఓకే కదా. కానీ ఇలాంటి వాళ్ళ టీచర్స్, మాకు ఇలాంటి టీచర్ అంటే ఇష్టము అని చెప్పారనుకోండి, వెరీ గుడ్, బికాస్ మీకు చిన్నప్పటి నుండి లెసన్స్ వాళ్ళు చెప్పిస్తున్నారు కాబట్టి. అలాగే పేరెంట్స్ మాకు ఇష్టము అని చెప్పండి, అది ఇంకా అల్టిమేట్. బికాస్ A to Z ఈ రోజు నుంచి చచ్చే వరకు మనతో ఉండేది మన ఫ్రెండ్స్, మన పేరెంట్స్, మన చుట్టూ ఉన్న సర్కిల్ మాత్రమే. అవునా? అవునా? కానీ మీరేం చేస్తున్నారు? ఎవరో హీరో ఇష్టము అంటున్నారు. ఎందుకు? మీకు వాటి మీద ఎక్కువ అవగాహన వచ్చేసింది ఇప్పుడు కదా. ఈ హీరో నాకు ప్రభాస్ అంటే ఇష్టం కాబట్టి ప్రభాస్ స్క్రోల్ చేస్తూ ఉంటాం, వేరేటం లేదు. అవును కదా. ప్రభాస్లో వస్తాయి తన ఫోన్లో మహేష్ బాబువే వస్తాయి కాబట్టి తన గురించే మీరు వింటూ ఉంటారు, తన గురించే చూస్తూ ఉంటారు. కాబట్టి దాని మీద అడిక్షన్ పెరిగిపోతూ వస్తుందని. డ్రగ్స్ తీసుకుంటే ఎంత అడిక్షన్ ఉంటుందో ఫోన్ కూడా అంతకంటే ఎక్కువ అడిక్షన్. మీకు తెలుసా? ఎవరైనా పేరెంట్స్ లేదా మీ చుట్టుపక్కల ఎవరైనా చూసారా సిగరెట్ తాగడము, బీడీ తాగడము, లేక డ్రంకింగ్ ఇట్లాంటివి ఏదైనా ఉంటుంది, డ్రింక్ ఇట్లా అలవాట్లు ఉంటాయి కదా, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండే వాళ్ళని చూసారా? చూసారు కదా. వాళ్ళని మానేయమంటే ఈజీగా మానేస్తారా? అలాగే అది ఎంత అడిక్షనో దానికి రెట్టింపు అడిక్షన్ ఫోన్. ఒప్పుకుంటారా దీన్ని? ఒప్పుకుంటారా? అందరూ చక్కగా ఒప్పుకుంటారు. కానీ ఫోన్ 1 minute చూస్తాడంట. బంగారానికి ఫోన్ 1 minute చూసినా కూడా యూట్యూబ్ తెలుసు, ఇన్స్టా తెలుసు, అన్నీ తెలుసు. ఇంకా నువ్వు 1 hour చూస్తే పరిస్థితి ఏంట్రా బాబు? షార్ట్స్ చూస్తావు. ఎవరెవరివి? ఏమేమి షార్ట్స్ చూస్తావు? యానిమేషన్ షార్ట్స్. నీకు యానిమేషన్ అంటే ఇష్టమా? కొన్ని చెప్పు. యానిమేషన్ ఫిగర్స్ అవుట్ చెప్పు. కొంతమంది పేర్లు చెప్పు. ఓ మళ్ళీ గట్టిగా చెప్పరా. నరేటో, గోకు, సూపర్. నీ కంగర్ కంటే ఇంకొక స్టెప్ ఎక్స్ట్రానే వాడు. యానిమేషన్ హీరోలనే మోటివేటర్గా పెట్టుకునేటన్నాడు వాడు. దాంట్లో కూడా మంచి మంచి మారల్ స్టోరీస్ వస్తాయి ఆ షార్ట్స్లో కూడా. చూసావా ఎప్పుడైనా? ఒక స్టోరీ చెప్పగలవా మాకు? చెప్పలేవు కదా. అదే సాంగ్స్ పాడమంటే, డైలాగ్ చెప్పమంటే లేదు. ఒక డైలాగ్ చెప్పు ఏదైనా సినిమా, అప్పుడు కూర్చోబెట్టు. యానిమేషన్ లో డైలాగ్ అన్నా వచ్చా? చెప్పు. డే అండ్ నైట్ చూస్తారంట, యానిమేషన్ లో రాదంట, మామూలు ఫిలింలో డైలాగ్ రాదు. ఎట్లా? నో ప్రాబ్లం. అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదైనా. ఓకే. ఇంకొకటి ఓటీపీస్. దాంట్లో ఫోన్ చేసి ఇప్పుడు ఓటీపీ వచ్చింది మీకు, మీరు చెప్పగలరా అని అడుగుతారు ఎవరైనా. ఫోన్ చేస్తారు, ఓటీపీ వచ్చింది సార్, మీకు పార్సల్ వచ్చింది సార్, లేకపోతే మీకు అమౌంట్ వచ్చింది సార్, ఇలా చూసి చెప్తారా ఓటీపీ అని అడుగుతారు.
ఇమీడియట్గా చెప్పేయాలి. కరెక్టా? ఓటీపీలు ఎవరికిను షేర్ చేయకూడదు. అలాగే ఎవరన్నా మన డీటెయిల్స్ అడిగారనుకో ఫోన్లో, మీరు ఏ ఊరు నుంచి ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు, మీ పేరెంట్స్ ఎవరు అని అడిగారనుకో, అప్పుడు కూడా మనము చెప్పకూడదు. ఎవరికి మన డీటెయిల్స్ ఇవ్వకూడదు. మీకు అంతగా కావాలంటే మా ఊరికి రండి మేము ఇస్తాము అని చెప్పాలి. ఫోన్ నెంబర్ తెలుసుకున్నప్పుడు మా డీటెయిల్స్ తెలియదా అని అడగాలి. ఓకే. తర్వాత మీ పేరెంట్స్ ఉన్నారా ఇవ్వండి అని ట్రాక్ చేస్తారు ఫస్ట్. లేదా మీ పేరెంట్స్ నాకు తెలుసు అని అంటారు. ఎలా తెలుసుంటుంది వాళ్ళకి? ఫోన్ ద్వారా మీరు చూస్తూ ఉంటారు కదా, రోజు ట్రోల్ చేసి చూస్తూ ఉంటారు కదా, వాటిలో మీ ఏజ్ని కనిపెట్టగలరు. ఏజ్ని కనిపెట్టి మీ పేరెంట్స్ డీటెయిల్స్ వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత మీతో ట్రాక్ చేయగలుగుతారు. ఓకేనా? ఇలాంటి ట్రాప్లో పడి కొన్ని వందల మంది పిల్లోళ్ళు వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకున్నారు. ఎంతో మంది కొన్ని స్పోర్ట్స్కి అడిక్షన్ అయ్యి ఆ స్పోర్ట్స్ ద్వారా చచ్చేపోయారు. డూ యూ నో దట్? తెలుసా? చాలా మందికి తెలుసు కదా. ఏం గేమ్ అది? డబ్బులు గేమా? బెట్టింగ్ గేమ్సే కాదు నాన్న, కొన్ని పిల్లోళ్ళకనే కొన్ని గేమ్స్ అని సపరేట్గా మాడిఫై చేసి పెట్టింటారు. కొన్ని యానిమేషన్స్ చేసి పెట్టింటారు. కొన్ని స్పోర్ట్స్ గేమ్స్ చేసి పెట్టింటారు దాంట్లో. ఓకేనా? మీరు చూస్తూ ఉన్నప్పుడు మీకే తెలియకుండా రేపు మళ్ళీ దాన్ని చూడాలి, రేపు మళ్ళీ దాన్ని ఏం జరుగుతుందో చూడాలి. ఈరోజు ఓడిపోయినా రేపైనా గెలిచాలి ఇనే దాంట్లో మీరు దాన్ని మళ్ళీ 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 మీరు అడిక్ట్ అవుతారు. అలా మీరు ఒక నెల చూసిన తర్వాత వాళ్ళు ఈజీగా ట్రాప్ చేయగలుగుతారు. మీరు అలా ఈజీగా ట్రాప్ చేసినప్పుడు మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఎలా? ఫోన్ ట్రిగ్గర్ చేయదు, ఫోన్ రింగ్ అవ్వదు, నీకు ఏమీ చేయదు, కానీ ట్రిగ్గర్ ఇక్కడ చేస్తూ ఉంటుంది. వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్. ఫోన్ డాడీ వాళ్ళు లేకపోయినా అప్పుడు మనకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. వీళ్ళు మాత్రం ఫోన్ చూడొచ్చు, మేము చూడకూడదా అన్నట్టు కోపం వస్తుంది. ఎందుకని? మనము అడిక్ట్ అయిపోయాం కాబట్టి ఆ ఫోన్కి. అవునా? కాబట్టి ఫోన్ని ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి. ఓకే. ఇది ఒకటే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి. దాన్ని అడిక్షన్ అయితే మనకి కళ్ళు డ్యామేజ్ అవుతాయి. ఫస్ట్ కళ్ళు డ్యామేజ్ అవుతాయి, తర్వాత బ్రెయిన్లో మెమొరీ తగ్గిపోతుంది, ఇంకా నెక్ పార్ట్ వీక్ అయిపోతుంది, బ్యాక్ బోన్ సమస్యలు వస్తాయి, తర్వాత మనకి చేతులు కాళ్ళుకి నరాల్లో ఉండే శక్తిని కోల్పోతూ వస్తాము. రోజు రోజుకి హెడేక్ పెరుగుతుంది. ఇలా అంటే రోజుకి 1 అవర్ హాఫ్ అన్ అవర్ చూస్తేనే మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఒక 10 ఇయర్స్కి వస్తాయండి. రోజుకి హాఫ్ అన్ అవర్ 1 అవర్ మన చుట్టూ ఉంటే ఫోన్. ఓకే. అలాంటిది ఫోన్ని అవర్స్ టుగెదర్ మన దగ్గర పెట్టుకుంటాం. అవునా? ఇప్పుడు చాలా మందికి హార్ట్ అటాక్తో చనిపోతూ ఉన్నారు. అవునా? ఎందుకంటే మొబైల్ ఫోన్ వాళ్ళకి ఎప్పుడూ పాకెట్లో ఉంటుంది, లేదా కింద పాకెట్లో ఉంటుంది. కింద పాకెట్లో పెట్టుకున్న ఈ తొడ పార్ట్లో మనకు హార్ట్కి సంబంధించిన చిన్న చిన్న నరాలు ఉంటాయి. ఆ నరాలు డ్యామేజ్ అవుతాయి. లేదా ఇక్కడ పెట్టుకున్నా కూడా మనకి హార్ట్కి దగ్గరగా ఉంటుంది. అప్పుడు కూడా మనకి బ్లాక్ అయిపోతాయి. సో ఏమవుతుంది? హార్ట్ అటాక్ ఈజీగా వస్తుంది. అవునా? సో మనము ఫోన్ ఎప్పుడూ ఒక 6 మీటర్స్ అవుటే ఉండాలి ఫోన్. కానీ 6 మీటర్స్ అవుట్ ఉంటున్నామా మనము? ఎవరైనా ఉంటున్నారా? లాస్ట్కి పేరెంట్స్ కూడా ఉండడం లేదు. ఎక్కడికి పోయినా మొబైల్ ఖచ్చితంగా ఎత్తుకొనే పోతున్నాం. అవునా? సో ఫోన్ని మనమైనా ఇప్పుడు అవాయిడ్ చేయొచ్చు కదా. మీకేం ఫోన్ అవసరం లేదు కదా. పెద్దగా అయ్యేంత వరకు మీకేం ఫోన్ అవసరం లేదు. ఎవరికైనా అవసరం అన్న చాలా కొంచెం. నీకు అవసరం లేదా? యానిమేషన్స్ చూడొద్దా? ఫోన్స్ ఎవరికి అవసరం లేదు కదా. మనకు అవసరం అయితే కానే కాదు. మనకి ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే కావాలి. లేదా నేను అడిక్ట్ అయిపోయాను, దీని నుంచి కొంచెం బయట రావాలి అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ లేక 10 మినిట్స్ టైం ఫిక్స్ చేసుకోండి.
ఓకేనా? ఆ టైం లోపల మాత్రమే మీరు చూడాలి. ఓకేనా? ఓకేనా? అలాగే ఫోన్ని ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. తెలుసా మీకు? ఏంటవి అంటే, ఫోన్స్ ఎక్కడికైనా ఎత్తుకొని పోయేటప్పుడు మనకు ఆ ప్లేస్ గురించి తెలుసుకోవాలి. టెంపుల్స్, మాస్క్, చర్చెస్ ఇలాంటి చోట, ప్రేయర్ చేసే చోట ఎత్తుకొని పోకూడదు. ఎత్తుకొని పోయినా సైలెంట్ మోడ్లో ఉండాలి. ఓకే? దెన్ ఎవరితో అన్నా కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, సరేనా, అది ఎవరితో అయినా కానీ మీరు ఫోన్ చేతిలో పట్టుకోను, పక్కన పెట్టుకోను మీరు మాట్లాడుతూ ఉన్నారనుకో, ఖచ్చితంగా అది తప్పే అవుతుంది. బికాస్ ఫోన్ వచ్చిందా లేదా, మెసేజ్ వచ్చిందా లేదా అనుకుంటూ మీరు ఎదుటి వాళ్ళతో మాట్లాడతారు, అవునా? లేదా ఏదన్నా స్క్రోల్ చేసుకుంటూ మాట్లాడతారు. అప్పుడు అది వాళ్ళు ఏమనుకుంటారు, నాకంటే వీళ్ళకి ఫోన్ ఇంపార్టెంట్, నేను ఎందుకు మాట్లాడాలి అని వెళ్ళిపోతారు అక్కడ నుండి. సో అక్కడ ఆడకూడదు. నెక్స్ట్, రోడ్స్ క్రాస్ చేసేటప్పుడు లేదా ఎక్కడికైనా బయలుదేరినప్పుడు మీరు అవేర్నెస్గా ఉండాలా వద్దా? అన్నిట్లో రోడ్ క్రాస్ చేసేటప్పుడు లేక ఎక్కడికైనా వెళ్ళాలి, బస్ ఎక్కాలి లేదా ట్రావెల్ చేయాలి, అలాంటి సమయంలో ఫోన్ని చేతిలో పెట్టుకోకూడదు, చూడకూడదు. ఓకే? నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఎగ్జామ్ టైమ్స్. అప్పుడు చూడాలి కదా, చూడాలా వద్దా? నో, ఖచ్చితంగా ఎగ్జామ్ టైమ్స్లో మనం అవాయిడ్ చేయాలి. ఎగ్జామ్ టైంలో అవాయిడ్ చేయాలంటే ముందుగానే కొద్దిగా దాన్ని అవాయిడ్ చేస్తూ రావాలి. ఓకేనా? 1 అవర్, ఇప్పుడు 1 అవర్ చూస్తా ఉన్నారనుకో, దాన్ని రెడ్యూస్ చేసుకోండి కొంచెం టైం, ఒక 15 days, ఆ తర్వాత ఇంకొంచెం రెడ్యూస్ చేయండి, ఆ తర్వాత ఇంకొంచెం సమయం, అలా చేస్తూ వెళ్తే ఖచ్చితంగా మీరు మానేయగలరు. ఎలా మానేయగలం మ్యామ్, నాకు ఫోన్ అడిక్ట్ అయిపోయింది అంటే, పేరెంట్స్తో కూర్చోండి, కాసేపు మాట్లాడండి. ఎంతమంది పేరెంట్స్తో కూర్చొని గేమ్స్ ఆడతారు? ఏం గేమ్ ఆడతావు? లూడో. వెరీ గుడ్. ఇంకేం ఆడతారు? ఏ గేమ్ ఆడతావు? చెస్. వెరీ గుడ్. నెక్స్ట్, ఇంకెవరు ఆడతారు? క్యారమ్ బోర్డ్. వెరీ గుడ్. చూడండి అన్న, ఏదైనా గేమ్స్ ఎలాగైనా ఆడండి. కొంతకాలం క్రిందట, అంటే కొన్ని 20 years బ్యాక్ అనుకోండి, ప్రతి ఒక్కరి ఇంట్లోనూ సందడిగా ఉండేది. సందడి అంటే సందడి, హాలిడేస్ వచ్చినాయంటే సందడి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చారంటే సందడి, బయటంతా కూర్చొని ఇంకా స్కూల్ నుంచి పిల్లోళ్ళు ఎప్పుడు వస్తారు వీళ్ళు పేరెంట్స్ కాసుకొని ఉండేవాళ్ళు. మేము కూడా ఇంటికి వస్తానే ఎప్పుడెప్పుడు అవి పారేస్తామా, గేమ్స్ ఆడుకుందామా అనుకునే వాళ్ళము. గేమ్స్ అయిపోయి వీళ్ళు ఇంట్లోకి ఎప్పుడు వస్తారా అని పేరెంట్స్ ఎదురు చూసేవాళ్ళు. ఎప్పుడు ఆటలేనా, ఇంట్లో ఉండరా అని తిట్టేవాళ్ళు. ఎండల్లో చెమటలు కారేట్టు ఆడేవాళ్ళము. ఎన్ని గేమ్స్ తెలిసినా ఏమంటారు, రాళ్ళు ఎత్తుకొని అక్షంతకాయలు, ఆ ఆట, ఆడపిల్లలంతా అక్షంతకాయలు, ముట్టే ఆట, తర్వాత బండ ఆట, తర్వాత స్కిప్పింగ్, రింగ్ ఆట, షటిల్ ఆట, ఇలా గర్ల్స్ అంతా ఒక టైప్ ఆడితే, ఇంకా బాయ్స్ అయితే క్రికెట్ అవన్నీ. ఇప్పుడునా అప్పట్లో క్రికెట్ ఆడేవాళ్ళు, అప్పట్లోనూ ఆడేవాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళు, వాలీబాల్, ఫుట్బాల్, ఖోఖో, ఇంకా ఏంటి లగోరి తెలుసా మీకు? ఇలాంటి గేమ్స్ అన్ని ఆడేవాళ్ళు, హెల్తీగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే అవుట్డోర్ గేమ్స్ ఆడి సన్లైట్ మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా చిక్కి డి విటమిన్ దొరుకుతుంది సన్లైట్ ద్వారా, మల్టీ విటమిన్స్ మనకి బయట గాలిలో దొరుకుతాయి. ఇలా ఫ్రస్ట్రేటెడ్ ఏరియాస్లో, అంటే ఇప్పుడు బయట కూర్చున్నారు ఓకే, లోపల ఎంతసేపు అని మనం మార్నింగ్ నుంచి టిల్ ఈవినింగ్ వరకు స్కూల్స్లో ఉంటామా? స్కూల్స్లో నుంచి ఇంటికి వెళ్తానే మళ్ళీ ఇంట్లోనే ఉంటే మనకి ఎక్కడి నుండి వస్తుంది ఆ విటమిన్స్? వచ్చేకి సాధ్యమే లేదు. చెట్టు, ఏ చెట్టు అయినా నీటిలో పెడితే కానీ పెరుగుతుందా? ఎందుకు కావాలి? దానికి మినరల్స్ కావాలి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి, అవునా? వాటర్ సక్ చేసుకోవాలి కింద, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, దానికి సన్లైట్ ఉండాలి, ఫోటోసింథసిస్, రైట్? ఇదే చెట్టు, ఒక చెట్టే పెరగదు. మాట లేదు, దానికి నడక లేదు, దానికి తెలివి లేదు, ఏమీ లేదు, అయినా చెట్టు కూడా నీడలో పెరగదు.
అట్లాంటిది మనకి ఎంత ఉంది? నడవగలమా? నడవగలమా? మాట్లాడగలమా? తెలివి ఉందా? అన్ని నేర్చుకోగలమా? అన్ని తెలుసుకోగలమా? మరి ఫోన్కి ఎందుకు అడిక్ట్ అవుతాం కదా? ఫోన్ చూస్తే కన్నా మనకి ఏమైనా వస్తుంది దాంట్లో నుండి? ఏ విటమిన్ రాదు, ఎలాంటి స్ట్రెంగ్త్ను మనకి రాదు, ఎలాంటి చెమట కాదు. హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని చూసేయచ్చు కదా. అందుకనే ఫోన్కి అడిక్ట్ అవుతున్నాం. కానీ అందుకే అవన్నీ అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ ఆటలు మొదలెట్టండి. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఆడగలరు? నన్ను ఇప్పుడు పరుగు పంద్యాల్లో నిలబడమంటే నేను పోతానా? మేము పోగలమా? లగోరీ ఆడమంటే మేము ఆడగలమా? దెన్ స్కిప్పింగ్ ఆడమంటే ఆడగలమా? నెవర్. ఇదంతా ఈ వయసులోనే ఆడగలం. కాబట్టి ఈ వండర్ఫుల్ టైంని, గోల్డెన్ టైంని మీరు స్పాయిల్ చేసుకోవద్దండి. ఓకే? ఓకేనా? ఈ రోజు నుండి గేమ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడతారా? చదువు మీద పెడతారా? ఫోన్ని అడిక్షన్తో ఆపేస్తారా? ఫోన్ని చూస్తారా? ఓకే. నెక్స్ట్, అలాగే ఫోన్ గురించి మనం ఎంత తెలుసుకున్నామో, ఎంత యూజెస్ ఉన్నాయో అంతే అడిక్షన్స్ ఉన్నాయో. అవునా? తెలుసుకున్నాంగా. ఎంత అడిక్షన్ ఉందో అలాగే ఎక్కడెక్కడ యూజ్ చేయాలో తెలుసుకున్నామా? అంటే ఈ ఏజ్కి ఇది చాలు, మరీ ఎక్కువేం అవసరం లేదు. మనం ఎంతవరకు వాడాలో దాన్ని అంతవరకే వాడాలి అనేది మాత్రం తెలుసుకోవాలి. ఫోన్ మన చేతిలో ఉండాలి కానీ ఫోన్ చేతిలో మనం ఉండకూడదు. ఓకే? అర్థమైంది? అట్లా అంటే ఏమి? ఏంటి? ఫోన్ మన చేతిలో ఉండాలి. ఫోన్ మనకి ఎప్పుడు కావాలో అది పని చేయాలి, ఎప్పుడు కావాలో అప్పుడు మాట్లాడగలగాలి. అంతేగాని అది ఎత్తుకో 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 అంటూ ఉంటుంది. మనం తీసుకో, రీల్స్ చూడు, తీసుకో, ఫోన్ చూడు, తీసుకో. ఈరోజు కొత్త సినిమా వచ్చింది, దాంట్లో నెట్ఫ్లిక్స్లో వచ్చింది, సన్ఫ్లెక్స్లో వచ్చింది, సో చూడు. చూడు ఇలాంటి వాటిలో వచ్చింది అని వాటి చెప్తా అంటే మనం వినకూడదు వాటిని. కానీ కొన్నిటికి వాడాలి. ఎలాంటి వాటికి? ఓకే, ర్యాపిడో. మనం ఎక్కడికన్నా వెళ్ళాలి, బస్ అవైలబుల్ లేదు, లేక ఆటో అవైలబుల్ లేదు, యూజ్ చేసుకోండి. ర్యాపిడో ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు మదనపల్లిలో ఉంది కదా ర్యాపిడో, యూజ్ చేసుకోండి. చిటికలో వస్తుంది, దానికి ఫోన్ యూజ్ చేయండి. ఫుడ్ మమ్మీ డాడీ ప్రిపేర్ చేయలేదు, ఏదన్నా ఆర్డర్ పెట్టుకోవాలి, ఓకే, ఇట్స్ ఓకే. ఆర్డర్ ఎప్పుడు పెట్టుకోకూడదు. బికాస్ యూ షుడ్ నాట్ ఈట్ జంక్ ఫుడ్ వెరీ మచ్. అప్పుడే చూశాను ఎంతమంది పిల్లలు ఇక్కడ ఫుడ్ పెడుతున్నారు, టైంకి పాలు ఇస్తున్నారు, మీకు ఎగ్ పెడుతున్నారు, చిక్కీలు ఇస్తున్నారు, అన్నీ తింటున్నా అప్పుడే బెల్ కొట్టగానే 2 షాపులు వచ్చి ఆడ పెట్టేసి ఎదురుగా ఉండే షాప్ కాక మళ్ళీ ఇక్కడ 2 షాపులు, వాళ్ళేమో మొబైల్ షాప్స్. అవి విత్ ఇన్ సెకండ్స్ ఒక్కొక్కరు 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ తీసుకునిందే పెట్టుకునిందే. రోజు అలాంటి జంక్ ఫుడ్ తినడం వల్ల మనకి ఎంత స్పాయిల్ అవుతుందో తెలిసిన మన హెల్త్. రోజుకి ఒక 1 hour ఫోన్ చూడడం వల్ల మన మెమొరీ లాస్, ఒక అంత ఫుడ్ బయట జంక్ ఫుడ్ తినడం వల్ల గట్ హెల్త్ లాస్. గట్ హెల్త్ లేకుండా, మెంటల్ హెల్త్ లేకుండా ఉంటే మనం ఎలా ఎదగలమా? ఇంకొకటి చిల్డ్రన్, అందరికీ చెప్తున్నాను, మహేష్ బాబు లాగా అందంగా ఉండాలన్నా, లేక సమంత లాగా అందంగా ఉండాలన్నా, లక్ష్మీదేవి లాగా కళకళలాడుతూ ఉండాలన్నా ఫోన్ అవాయిడ్ చేయండి. చూడండి, మీరే స్మార్ట్గా రెడీ అవుతారు. నిజం, వాళ్ళందరూ ఫోన్స్లో అంత అడిక్ట్ అవ్వరు. ఇంటర్వ్యూస్లో మీరు కావాలంటే గమనించండి, మహేష్ బాబు స్క్రోల్ చేయండి ఈరోజే ఫోన్ ఎత్తుకొని, ఆయన ఫోన్ వాడంట. మార్నింగ్ 6 to 9 ఎంతవరకు వర్క్ ఉంటుందో, 6 to 6 వరకు కానీ 9 to 6 వరకు కానీ ఎంతవరకు ఆయనకు వర్క్ ఉంటుందో అంతవరకు ఫోన్ని ఎత్తిపెట్టేస్తాడు. అసిస్టెంట్స్కి ఇచ్చేస్తారు, ఫోన్ని ఆయన అటెండ్ చేస్తారు. కానీ మనమేమో ఫోన్లోనే ఉంటున్నాం కదా. కాబట్టి ఫోన్ను పెద్ద వాళ్ళు కావాలి అంటే ఊరికేనే అయిపోవు. అది హీరో అయినా, హీరోయిన్ అయినా, లేక ప్రైమ్ మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, టీచర్ కావాలన్నా, లేక ఏ రంగంలో అయినా సరే సోల్జర్ కావాలన్నా దానికి కృషి చాలా ఇంపార్టెంట్.
కృషి, ఐ మీన్ హార్డ్ వర్క్. ఓకే, హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ చేయాలంటే కొన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి? మొదట ఫోన్ మానేయండి. ఓకే, గుడ్ ఫుడ్ తినండి, హెల్తీగా ఉండండి. ఓకే, టీచర్స్ చెప్పేది వినండి, కరెక్ట్గా హోంవర్క్స్ అన్ని రాయండి. రోజుకి 2 hours ఓన్లీ 2 hours చదవండి. ఎక్కువగా ఏం అవసరం లేదు. స్కూల్లో చదివింటారుగా, దాన్నే రివిజన్. ఒక్కొక్క సబ్జెక్ట్కి 20 minutes రివిజన్ తీసుకోండి. ఖచ్చితంగా యు విల్ బి ద టాపర్ ఆఫ్ ద క్లాస్ వన్ డే. ఓకే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. రైట్? రైట్? అలాగే ఈ ఫోన్ నుంచి మనం బయటపడలేమా? ఈ రోజు నుండి ట్రై చేద్దామా? ఒక ఓత్ తీసుకుందామా? ఈ రోజు నుండి ఓత్ ఒకటి. ఓకేనా? we will not చెప్పండి. we will not see phone oftenly. we will not see phone oftenly. సరేనా? ఈ రోజు నుండి ఫోన్ అవసరమైనప్పుడు తప్ప వేరే టైంలో ముట్టుకోకూడదు. ఓకేనా? ఓకేనా? ఒక చిన్న కథ చెప్తానన్నా. ఒక అమ్మమ్మ వాళ్ళు ఊర్లో ఎప్పుడూను గలగలలాడుతూ ఉండేదంట. అమ్మమ్మ ఎప్పుడెప్పుడు ఆ మనవడు స్కూల్ నుంచి వస్తారా, ఆ స్కూల్ నుంచి కాదు హాలిడేస్కి వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు చూస్తూ ఉంటారు. ఉయ్యాలను కట్టుకొని ఆడేవాళ్ళు, ఇలా చాలా చేసుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళు. ఓకేనా? కానీ కొన్ని ఏళ్ళ తర్వాత అమ్మమ్మ మళ్ళీ అదే ఎదురు చూపులు, అదేలాగే స్వీట్స్ అన్నీ చేసింది. మనవరాళ్ళు అందరూ వస్తారని. ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యారు, అందరూ వస్తారని మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఉయ్యాలు ఆడతారు ఇంకా అని ఉయ్యాలు కట్టించింది. చాలా నైట్ ఫైర్స్ తెలుసా మీకు? ఫైర్స్ చేసి మా చుట్టూ కూర్చొని ఆడుకుంటారు, మధ్యలో ఫైర్ వేసి. టీవీలో చూసింటారు కదా. అలాంటివన్నీ ఏర్పాటు చేసింది. రేపు పొద్దున వచ్చేస్తారు నా బిడ్డలందరూ, మనవరాళ్ళు, కూతుళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు అందరూ వస్తారని ఆతృతగా చూస్తూ ఉంది. చూసింది, వచ్చారు. పండగ ఇంకొక 2 రోజులు ఉండగానే అందరూ వచ్చారు. హాలిడేస్ పెట్టి అందరూ కూర్చున్నారు. కానీ ఈసారి ఏం జరిగింది? ఎవరి ఫోన్ వాళ్ళ దగ్గర ఉంది. సో ఎవ్వరు టీవీ చూడడానికి రాలేదు. ఓకేలే, ఏదో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారులే అని అమ్మమ్మ సర్దుకునేది. తర్వాత రోజు చూసింది. తర్వాత రోజు ఫైర్ క్యాంప్ అన్నా చేస్తాను రాండ్రా, అందరూ బయట ఫైర్ పెట్టాను అని ఆశతో అడిగింది. సో ఫైర్ క్యాంప్ దగ్గర అమ్మమ్మ తాత తప్ప ఈసారి ఎవ్వరూ లేరు. ఎందుకు? ఫోన్. బికాజ్ అందరూ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ డే ఉయ్యాలను ఆడదాము అని కట్టించింది. సో అక్కడన్నా రండి అని అడిగింది, అక్కడ కూడా లేరు. ఎందుకు? ఫోన్. ఇలా పాపము అమ్మమ్మ తాత చాలా బాధపడ్డారు. ఆసారి బాధపడుతూ వెళ్ళేటప్పుడు, కాదనరా మేము ఎన్ని రోజులు ఉంటాము, ఇంకొక ఉంటే ఒక 3-4 years కదా, వచ్చినప్పుడు ఎంజాయ్ చేయొచ్చు కదా, నేను ఎన్ని స్వీట్స్ చేశాను, ఎన్ని గేమ్స్ పెట్టించాను, ఎంత ఎంజాయ్ చేయాలనుకున్నాను, ఇలా చేశారేంటి అని అడిగింది. కానీ వీళ్ళందరూ సరేలేమ్మమ్మ ఇంకా పాతకాలంలోనే ఉన్నాము, ఇప్పుడు మారాలి అని చెప్పేసి అందరూ ఇగ్నోర్ చేసేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ హాలిడే టైంకి అమ్మమ్మ తాత ఇద్దరు లేనప్పుడు ఊరికి రాగలరా? ఇంకా అలా ఎంజాయ్ చేయగలరా? వాళ్ళని కూర్చొని మాట్లాడగలరా? వాళ్ళ చేసిన ఫుడ్ తినగలరా? లేదుగా. అయిపోయి ఆ రోజుతో స్టాప్. వాళ్ళ లైఫ్ ఇంకా సిటీకే పరిమితం. అవునా? ఎప్పటి వరకు? అమ్మమ్మ తాత ఉండే వరకే మన వాళ్ళు కదా. అమ్మ నాన్న ఉండే వరకే మనం ఎంజాయ్ చేయాలి. ఈ లైఫ్ మళ్ళీ వస్తుందా? మళ్ళీ పుడతామా ఏంటి? పెద్ద సినిమా చూసారుగా అందరూ. మళ్ళీ పుడతామా ఏంటి? మళ్ళీ ఇలాంటి ఫ్రెండ్స్ దొరుకుతారా ఏంటి? మళ్ళీ ఇలాంటి లైఫ్ దొరుకుతుందా ఏంటి? సో ఉన్న ఒక్క లైఫ్ ఎంజాయ్ చేసేయాలి. ఉన్న ఒక్క లైఫ్లో ప్రతి ఒక్కటి నేర్చుకునేయాలి. మనమంటూ ఏంటి అనేది ఈ లోకానికి చెప్పాలి. ఓకే, ఏదో ఒకటి సాధించడానికి పుట్టాం కానీ ఊరికే వచ్చిపోవడానికి మాత్రం కాదు కదా. భూమి మీదకి వచ్చాము అంటే ఏదో ఒకదానికి పర్పస్ ఉంటుంది
ఆ పర్పస్ ఏంటి అని కనిపెట్టండి. ఆ పర్పస్ కోసము, ఆ గోల్ కోసము కష్టపడండి. మీ గోల్స్ని మీరు రీచ్ అవ్వండి. ఓకే, ఓకేనా? సే దట్ మీ గోల్ ఏదైతే అది రీచ్ అవుతామో అని చెప్పండి ఈరోజు. We will reach our goal. We will reach our goal with hard work. Okay children, thank you so much. ఇంత గొప్ప ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీ స్కూల్ యాజమాన్యానికి, అలాగే మీకు. మీరు చాలా చక్కగా విన్నారు. చాలా గుడ్ పీపుల్ అని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. సో యు ఆర్ ఏ గ్రేట్ చిల్డ్రన్. యు ఆర్ ఏ సార్, నేను చెప్పినదంతా అర్థమైందా మీకు? నా నుంచి ఈరోజు విన్నప్పటి నుండి ఒక్కరు మారినా, ఒక్కరు ఒక 1 hour సాక్రిఫైస్ చేసినా ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఆఫ్టర్ 1 month మళ్ళీ వచ్చి మీ టీచర్స్ని అడుగుతాను ఎవరైనా మారారా అని. అప్పుడు నాకు తెలియాలి మీరెంత మారారు అని. హార్డ్ వర్క్ చేస్తున్నారు, బాగా చదువుతున్నారు అని తెలియాలి. ఓకేనా? ఓకేనా? ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ సో మచ్. అని మాకు ఒత్తిడి ఎక్కువగా ఉన్న దానివల్ల నేను చాలా వరకు ఇప్పుడు కూడా మేడం మెసేజ్ కొంతవరకే విన్నాను, కొంతవరకు వినలేదు. ఎందుకంటే డిఎం ఆఫీస్ నుంచి మెసేజ్ మీద మెసేజ్ పెడుతున్నారు, మిడ్ డే మీల్స్ రిసిప్ట్ పెట్టు అనేసి. అది చేసేంతవరకు మేడం ఇది స్పీచ్ అయితే వినలేకపోయినాను. చాలా బాగుంది మేడము. ఒక 1/2 hour కాదు, ఈ రోజంతా ఇస్తే నాకు తెలిసి 10th class వాళ్ళకి ఇస్తే బాగుంటుందేమో అనిపిస్తాను. ముఖ్యంగా మేడము 1 hour ఇచ్చారు మనకు స్పీచ్. ఈ 1 hourలో మీరు ఎంతమంది ఎంతమంది విన్నారు అంటే, ఎంతమంది మారుతారు అంటే ఒక్కరు మారినా చాలు. మేడం ఈ 1 hour కష్టపడిన దానికి ఒక్కరు మారినా కూడా ఫలితం అనేది చాలా బాగుంది. ఈ 1 hourలో ఒకరు మార్చారంటే మేడము ఇంకా మోటివేషన్ క్లాసెస్లో ఇంకా ఎంతమంది మారుతారు. కాబట్టి ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటారు. అదేవిధంగా మీరు మీ గోల్ను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మన గోల్ ఏమి, మనం వచ్చినాము అదే చూడు. మేడం అంటున్నారు వచ్చామా పోయామా కాదు, సంత కాదు. సంతకు వచ్చి మళ్ళీ సరుకులు తీసుకొని వెళ్ళిపోయేది కాదు. ఇప్పుడు ఈ జన్మలో వచ్చినామంటే మనం ఏదో ఒకటి చేసి సాధించాలి. ఓకేనా? మేడం చెప్పింది ఖచ్చితంగా పాటించండి. ఓకేనా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేడం మీ స్పీచ్ వల్ల మా స్కూల్లో 4 మారారు అని నేను చెప్పుకునే విధంగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం, చాలా బాగుంది. మేడం గారు ఇక్కడి నుంచి వచ్చి మనకు అమూల్యమైన సలహాలు, సందేశాన్ని, మోరల్ వాల్యూస్ ఇచ్చారు. ఓకే, ఆ మోరల్ వాల్యూస్ మనం దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా మేడం చెప్పిన విషయాలు ఆలోచించి దాన్ని ఆచరిస్తారని, ఆచరించే విధంగా మేడం మనం ప్రామిస్ చేస్తామా? ప్రామిస్ చేస్తాం మేడంకి. మేడం చెప్పిన విషయాలు కొన్నేనా, అన్నీ కాకపోయినా ఒకే రోజు కాకపోయినా కొన్నేనా చేస్తామా? మేడం మా పిల్లలు తప్పక ఆచరిస్తారు. మీ ఆలోచనలు ఆచరిస్తారు. మరి సంతోషంగా